ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, దేవుని చట్టాలను మానవుడు అతిక్రమింపకూడదు. దేవుని చట్టాలను మానవుడు అతిక్రమించకూడదు. ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నా తండ్రి. ఇవాళ దేవుని యొక్క చట్టాలను మానవుడు అతిక్రమించకూడదు అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా, ఈ ప్రసంగం ప్రతి ఒక్కరికి అర్థమయ్యి నీ చట్టాలకు లోబడి జీవించడానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. చట్టము. ఈవేళ భారతదేశము ఒక చట్ట ప్రకారంగా నడిపించబడుతూ ఉంది కనుక మన దేశము ఏ చట్టం అయితే అది రూపొందించిందో దానికి లోబడి ప్రతి ఒక్కరూ కూడా జీవించాలి. ఉదాహరణ, ఒక ఫోన్ ఉంది. ఆ ఫోను ఎలాగైతే ఆపరేట్ చేయబడుతుందో ఆ ప్రోగ్రామింగ్స్ అన్నీ కూడా ఆ కంపెనీ దాంట్లో ఫిక్స్ చేస్తూ ఉంటుంది. ఆ కంపెనీ ఏ ప్రోగ్రామ్స్ అయితే దాంట్లో ఫిక్స్ చేశారో, ఒక మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైనా సరే ఆ ప్రకారంగానే పనిచేస్తుంది. అంటే ఎవరైతే దానిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళు ఏమైతే ఫీడ్ చేశారో ఆ ప్రకారంగానే చేస్తుంది అది. మన విషయానికి వస్తే, దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను నిర్మిద్దామని ఆయన పోలిక చొప్పున మనల్ని నిర్మించాడు. గనక దేవుడు మనల్ని నిర్మించాడు గనక ఎందుకు నిర్మించాడో దేవుడు మనకు తెలియటానికి కొన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చాడు దేవుడు. అదే దేవుని యొక్క చట్టం. అంటే నిన్ను నిర్మించడానికి కారణం ఇది, కనుక నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఇది చేయకూడదు, ఇలా జీవించాలి. అది దేవుని యొక్క చట్టం. మనము దేవుని చేత నిర్మించబడ్డాం గనక, మన ప్రాణాత్మలు దేవుని వశంలో ఉన్నాయి గనక మనం దేవుని చట్టాలకు లోబడి జీవించాలి. దేవుని చట్టం అంటే దేవుడు మనకి ఏమైతే ఆజ్ఞాపించారో అది మాత్రమే మనం చెయ్యాలి. అలా చెయ్యని నాడు మనం దేవునికి దూరం అయిపోతాం. దేవుని యొక్క శిక్షకు మనం గురైపోతూ ఉంటాం మనం. ఎందుకంటే ఒక ఫోన్ ఉందంటే అది ఎందుకు దానిని తయారు చేస్తారో దానిని గనక అది నిర్వర్తించలేకపోతే మళ్ళీ మార్చుతారండి వాళ్ళు. అదేవిధంగా దేవుడు కూడా అంతే. కనుక దేవుడు మనకు ఒక చట్టాన్నంటూ ఇచ్చాడు గనక ఆ చట్టానికి లోబడి జీవించాలి. అంతేకాకుండా మనం ఎప్పుడు కూడా మనల్ని నిర్మించిన దేవునితో కమ్యూనికేట్ అయి ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, మనము ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడుతున్నాం. అంటే మనము దేవుడు ఎప్పుడు సంబంధాలు కలిగి ఉండాలి. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు, దేవుని యొక్క వాక్యం ద్వారా ఎలా జీవించమని చెబుతూ ఉంటాడు. అలాగే మనము కూడా దేవునితో ఎల్లప్పుడూ కూడా కమ్యూనికేట్ అయి ఉండాలి. కానీ క్రైస్తవులు తమ ఆలోచనలు, మాటలు మరియు క్రియలు దేవునికి ముఖ్యమైనవే కాదా అని ఆలోచించాలండి. కనుక దేవుడు మనల్ని నిర్మించాడు గనక దేవుడు ఎలా జీవించమన్నాడో మనం అలా జీవిస్తున్నామా లేదా? మన ఆలోచనలు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయా? మనం చేసే పనులు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయా లేదని చెప్పి మనమందరము కూడా ఆలోచించవలసిన వారమే అన్నాం. కనుక దేవుడు మనకి చెప్పింది మాత్రమే మనం చెయ్యాలి. మనం అలా చెయ్యని నాడు మనం గొప్ప ప్రమాదానికి గురైపోతుంటాం. మనం భయంకరమైన శాపానికి మనం గురైపోతుంటాం.
భయంకరమైన శిక్షకు మనం గురైపోతూ ఉంటాం. ఏదైనా తోటలో ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాలు, 2వ అధ్యాయం 6-24 వచనాలు చూచినట్లయితే దేవుడు ఆదాముని అవ్వను చేసి అక్కడ మాట్లాడుతున్నాడు. మీరు ఫలించండి, వృద్ధి చెందండి, మీ సంతానముతో భూమిని నింపండి, దానిని లోపరుచుకోండి అని చెప్పాడండి. అంతేకాకుండా సమస్తాన్ని ఏలమని చెప్పాడు దేవుడు. ప్రతి జీవిని ఏలండి, దాని సమస్తాన్ని మీరు లోపరుచుకోమని చెప్పాడు. అంటే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను నిర్మించి వారిని దేవుడు దేన్నైతే చేస్తాడో దాని అంతటినీ ఏలమని చెప్పాడు. అంతేకాకుండా వీటన్నిటినీ కూడా మీరు లోపరుచుకోండి అని చెప్పాడు. గొప్ప ఆధిక్యాన్ని దేవుడు మానవుడికి అనుగ్రహించాడు. గమనించండి, ఇక్కడ గొప్ప ఆధిక్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అయితే దేవుడు వీడికి 2 ఆజ్ఞలు ఇచ్చాడండి. చట్టం అంటే ఏంటంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. ఆ 2 ఏంటంటే ఒకటి పాజిటివ్ ఇచ్చాడు, ఒకటి నెగిటివ్ ఇచ్చాడు దేవుడు. ఒక ఆజ్ఞ పాజిటివ్గా ఉంటుంది, ఇంకొక ఆజ్ఞ నెగిటివ్గా ఉంటుందండి. ఈ పాజిటివ్ ఏంటి? మీరు ఈ వృక్ష ఫలాల్లో అన్నిటినీ మీరు తినొచ్చు, పాజిటివ్ అండి ఇది. అయితే నెగిటివ్ ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, అంటే మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలవృక్షాన్ని మాత్రమే తినొద్దని చెప్పాడు దేవుడు. పాజిటివ్ ఏంటిది? ఆజ్ఞ ఏంటి? ఈ తోటలో ఉన్న సమస్త ఫలవృక్షములను మీరు తినొచ్చు. నెగిటివ్ ఏంటి? నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, అంటే మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలాన్ని మాత్రమే మీరు తినొద్దని చెప్పాడండి. కనుక నిషేధింపబడిన పండును తిని వారు పాపం చేశారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, దేవుని యొక్క చట్టానికి వాళ్ళు లోబడలేదండి. గమనించండి, ఇక్కడ నిషేధించబడిన దానిని వారు కోరుకున్నారట వాళ్ళు. ఇవాళ మానవుడు కూడా దేవుడు నిషేధించిన వాటిని కోరుకుంటున్నారు. ఇవాళ దేవుని చట్టానికి లోబట్టలేదు. సరే, అయిపోయింది. పర్యవసానం ఏంటంటే ఇంతవరకు కూడా అంత సక్రమంగా ఉన్న భూమిని దేవుడు సవరించవలసి వచ్చిందండి. ఇంతవరకు భూమి చక్కటి ఫలాలను ఇస్తుంది, అన్ని చక్కగా ఉన్నాయండి. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుని చట్టానికి లోబడలేదు గనక, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు గనక భూమిని సవరించాడు. అంతేకాడ నువ్వు కష్టపడి పని చేయాలి, అయినా కానీ ఈ భూమి ముళ్ళ పొదలు గచ్చ పొదలతో నిండిపోతాయి అని చెప్పాడండి. ఇంతవరకు అటువంటివి లేవు, సస్యశ్యామలంగా ఉన్నాయి, సారవంతంగా ఉంది ఇంతకు ముందు. ఇప్పుడు ఏంటి? దేవుడు ఏం చేశాడు? సారవంతము లేకుండా చేస్తాడు దేవుడు. ఇప్పుడు దాన్ని సవరించాడు. దాన్ని ఇంతకు ముందు అంతా మంచి వచ్చేది, ఇప్పుడు మంచి రాదు. నువ్వు కష్టపడినా కూడా పూర్తిగా మంచి రాదు నీకు. సవరించాడు, అది నేటికి మనం బాధిస్తుందండి. మరియు వారిని ఆ తోట నుండి బయటికి గిండి వేశాడు. తత్ఫలితంగా మరణం అందరికీ వచ్చి శపించాడు. మరణం అందరికీ సంప్రాప్తమైంది. దేవుని చట్టాలను మనం మీరినప్పుడు, దేవుని ఆజ్ఞలను మనం అతిక్రమించినప్పుడు మరణాన్ని కొని తెచ్చుకుంటాం. అందుకే దేవునికి లోబడాలి, దేవుని చట్టాలకు ఆజ్ఞలకు మనం లోబడి జీవించాలి. ఇప్పుడు ప్రయాస మిగిలింది, వేదన మిగిలింది, భయం వచ్చింది, అనారోగ్యాలు వచ్చాయి. చూసారా, ఇంతవరకు ఏమీ లేవు. దేవునితో కమ్యూనికేషన్ ఉన్నంత వరకు కూడా, దేవునితో తత్సంబంధాలు ఉన్నంత వరకు కూడా, దేవుని ఆజ్ఞకు లోబడినంత కాలము కూడా వారు సంతోషమే చూశారు. కానీ వారి జీవితంలో దుఃఖం కానీ, బాధ కానీ, భయం కానీ, వేదన కానీ, ఇటువంటి కన్నీళ్ళు కానీ ఏమీ కూడా లేవండి వాళ్ళకి. మనం అంతే. దేవుని చట్టాన్ని కనుక నువ్వు లోబడకపోతే ఇవన్నీ కూడా నిన్ను చుట్టుముడతాయని చెప్తున్నాడు. కనుక దేవుని చట్టాన్ని మీరకూడదండి. రెండవ ఉదాహరణకి ఏంటంటే లేవీకాండం 10వ అధ్యాయం 1 నుంచి కనుక మనం చూసినట్లయితే, 10 వచనాలు చూసినట్లయితే, ఇక్కడ నాదాబు అబీహులు అనేవారు అహరోను కుమారులిద్దరు కనపడుతున్నారు. వీరు
వీళ్ళు ఏం చేశారంటే అపవిత్రం, అనధికార, చట్టవిరుద్ధమైన పని చేశారండి వాళ్ళు. అపవిత్రమైనది, అనధికారమైనది, చట్టవిరుద్ధమైన పని చేశారండి వాళ్ళు. ఆ ఇద్దరు చేసిన తప్పు ఏంటి అంటే వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోకి ధూపార్తులు పట్టుకుని వెళ్ళి వేరొక అగ్నితో ధూపం వేశారండి వాళ్ళు. అయితే దైవ గ్రంథం ఏం చెప్తుంది అంటే నిర్గమకాండం 30వ అధ్యాయము 7 నుంచి 10 కనుక చూసినట్లయితే ప్రధాన యాజకుడైన అహరోను మాత్రమే అక్కడికి వెళ్ళి అర్పించారండి. ధూపార్తి వేయాలన్నా, అర్పణ చేయాలన్నా ప్రధాన యాజకుడైన అహరోను మాత్రమే వెయ్యాలండి వెళ్ళి. కానీ అహరోను వెళ్లకుండా వాళ్ళకి 2 కుమారులు వెళ్ళారండి. ఇక 40వ అధ్యాయం నిర్గమకాండం 9వ వచనం చూసినట్లయితే అభిషేక తైలము మందిరమునకును దానిలోని సమస్తమునకు అభిషేకం చేయాలండి. ఈ ధూపార్తి వేసే ముందు ఏం చేయాలంటే అభిషేక తైలాన్ని తీసుకుని వెళ్ళి మందిరమునకును దానిలోని సమస్తాన్ని కూడా ఆ తైలముతో అభిషేకించాలి. ఇది వాళ్ళు చేయలేదండి వాళ్ళు. ఇంకా ప్రధాన యాజకుని ధూపద్రవ్యమునకు బదులుగా వారు సొంత ధూపద్రవ్యాలు ఉపయోగించారండి వాళ్ళు. ప్రధాన యాజకుడు ప్రత్యేకంగా ధూపద్రవ్యాలు అర్పిస్తాడు, అది వేరేగా ఉంటుంది. అది కాకుండా వీళ్ళు ఏం చేశారు, సొంత ధూపద్రవ్యాలను ఉపయోగించారు. ఇంకొకటి ఏంటంటే ప్రాయశ్చిత్తం రోజున మాత్రమే ప్రధాన యాజకుడు పవిత్ర స్థలంలోకి వెళ్ళి ధూపం వేయబట్టడానికి అనుమతింపబడ్డాడండి. ఎప్పుడు వెళ్ళాలి? ప్రాయశ్చిత్తం రోజున మాత్రమే ప్రధాన యాజకుడికి వెళ్ళి అక్కడ ధూపాన్ని అర్పించారండి, వెయ్యాలండి అక్కడ. అయితే వీళ్ళు పూర్తిగా దేవుని చట్టాలని మార్చేశారండి వీళ్ళు. కొన్ని ఇలా వెళ్తున్నట్టు పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నప్పుడు అహరోనుతోనూ చెప్పలేదు, మోషేతో కూడా చెప్పలేదండి వీళ్ళు. ధూపం వేయటంలో వారు ఏం చేశారంటే తప్పు అగ్ని ఉపయోగించారండి వాళ్ళు. వీళ్ళు అంటే చట్ట విరుద్ధంగా పనులు చేస్తారండి. అహరోను వెళ్ళవలసిన స్థానంలోకి వేరే వెళ్తున్నారండి. అక్కడ ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళాలి, పైకి ఇక్కడ 2 వెళ్ళిపోయారండి వీళ్ళు. ఇక్కడ గమనించండి మీరు, ఇక్కడ 2 వెళ్ళిపోయారండి అక్కడికి. ప్రాయశ్చిత్త రోజున వెళ్ళాలి, అలా కూడా చేయలేదండి. పైగా వీళ్ళు ఏం చేశారు తెలుసా? లేవీకాండం 16:12 చూసినట్లయితే యెహోవా సన్నిధిలో ఉన్న ధూపపీఠం మీద నుండి ఈ నిప్పులు ఎక్కడి నుంచి తీసుకురావాలంటే వాళ్ళు యెహోవా సన్నిధిలో ఉన్న ధూపపీఠం మీద నుండి ధూపార్తుడి నిప్పులను తన పిడికలతో తీసుకోవాలండి. వాళ్ళు ధూప వేదిక మీద ఉన్న నిప్పులు మాత్రమే వాళ్ళు తీసుకురావాలండి ధూపార్తులకి. కానీ వీళ్ళు ఆ పని చేయలేదండి వాళ్ళు. ఇంకా పరిమళ ధూప చూర్ణమును తీసుకుని అడ్డతెర లోపలికి రావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ధూపపీఠం మీద ఉన్న ధూపార్తి నిప్పులు తేలదండి. వీళ్ళు సొంత అగ్నిని తీసుకొచ్చాడు. దేవుడు దాన్ని తిరస్కరించాడు. దేవుడు దాన్ని అసలు ప్రధాన యాజకుడు వెళ్ళవలు చూడండి, వీళ్ళు వెళ్ళకూడదు. ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళాలి, కానీ వీళ్ళు 2 వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్లే ముందు వాళ్ళు ఏం చేయాలి? అభిషేక తైలం తీసుకెళ్ళి వాటన్నిటిని కూడా పవిత్రపరచాలి. అయితే ఇక్కడ మోషేతో చెప్పలేదు, అహరోనుతో చెప్పలేదండి వీళ్ళు. అయితే దేవుని మహిమాన్విత ఆరాధనతో ముగియవలసిన రోజు, అసలు యాక్చువల్గా రోజు ఎలా ప్రాయశ్చిత్తదని ఎలా ముగియాలి? దేవుని మహిమాన్విత ఆరాధనతో ముగియవలసిన రోజు అంత్యక్రియలతో ముగుస్తుందండి. వారిద్దరు అంత్యక్రియలతో ముగుస్తుందని, విషాదంగా ముగిస్తుంది. చూసారా? ఈ విషాదం ఎందుకు సంభవించింది? దేవుని చట్టాలను అతిక్రమించడం, దేవుని యొక్క చట్టాలను అతిక్రమించడం. పవిత్రమైన విషయాల పట్ల ధిక్కారం ప్రదర్శించకూడదని మనం ఎప్పుడూ కూడా. ఈవేళ దేవుని యొక్క మందిరాల్లో దేవుడు చెప్పింది చేయకుండా అనేక మంది ధిక్కార ఆరాధన చేస్తున్నారు. దేవుడు చెప్పలేనివి చేస్తున్నాడు ఈవేళ. ఈ నాదాబు అబీహులు ఎలాగైతే చేశారో అదే విధంగా ఈవేళ పవిత్రమైన విషయాల పట్ల ధిక్కారం ప్రదర్శిస్తున్నాడు అనేక మంది అండి. పైగా ఏదైనా ఒకటని మాట్లాడుతున్నారు. చిన్న నేరానికి ఇంత భయంకరమైన శిక్ష అనిపిస్తుంటుంది మనకి, కానీ ఇది చిన్న నేరం కాదండి, స్పష్టమైన అవిధేయత అండి. చాలామంది అనుకుంటున్నారు ఏదైనా ఒకటి అనుకుంటున్నారు, ఏది ఒకటి కాదండి. దేవుడు ఏమైతే చెప్పాడో, ఎలా చేయమన్నాడో, ఏం చేయమన్నాడో అదే చేయాలి మనం, అంతే.
దానిని విధేయత అంటాం, లేదంటే అవిధేయత అంటాం. మనం దేవుణ్ణి అగౌరవపరచడంగా భావిస్తారు దేవుడు. ఇంకొక విషయం ఏంటంటే దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడంటే లేవి 16:12 యెహోవా సన్నిధులున్న దీపపీఠం మీద ధూపాతడి నిప్పులను తన పిడికిలతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి, గమనించండి, అడ్డతెర లోపలికి దాటిని తెచ్చి తాము చావకుండునట్లు, గమనించండి, ఇక్కడ చెప్పాడు దేవుడు తాము చావకుండునట్లు అన్నాడండి. ఇక్కడ నువ్వు ఈ విధంగా చెయ్యకపోతే చస్తావు, లోపలికి వస్తానని చెప్పాడు. దాని అర్థం మీరు చావకుండాట్లు ఏం చేయాలి? మీరు ధూపపీఠం మీద ఉండే ధూపాతడి నిప్పులే తీసుకురావాలి. లేదంటే మీరు చస్తారని చెప్పి లేఖనంలో క్లియర్గా దేవుడు తెలియజేస్తే వాటిని మర్చిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సొంత నిప్పులు పట్టుని వెళ్ళిపోయారండి. దేవుడి వెల్లడి చేసిన వాక్యం నుండి అనధికార కొడుకులు తీసివేతలుండే మానవులమైన మనము ఎల్లప్పుడూ నిషేధింపబడ్డాం. దేవుడు మనకు ఒక చట్టాన్ని చేస్తే దాన్ని మార్చవలసిన వాడు దేవుడే కానీ మనం కాదు. కనుక దేవుడు చేసిన చట్టానికి కానీ, దేవుడిచ్చిన దైవగ్రంథానికి కానీ, దేవుడిచ్చిన వాక్యానికి కానీ మన కొడుకులు తీసివేతలు చేయకూడదు. మనం ఇవాళ చాలామంది దేవుడు చెప్పలేం చేసేస్తున్నారు, దేవుడు చెప్పింది చేయట్లేదండి. కొడుకులు తీసివేతలు చేసేసి ఈవేళ మేము మహా గొప్ప భక్తుల కింద ఫీల్ అయిపోతున్నారు. వాడు మహా గొప్ప భక్తి పరులు మేమే, మాకు బోలు మంది జనం వచ్చేస్తారని చెప్పుకుంటారు వాళ్ళ జనాలు. దేవుడు చెప్పింది చేయటం మానేసండి. నాదాబు అబీహులు వేరొక అగ్ని ఎలా తెచ్చారో ఇవాళ చాలామంది వేరొక దాన్ని ఇవాళ ఆరాధనలో ప్రవేశపెడుతున్నారు. వాళ్ళు దేవుడిచ్చిన ఆజ్ఞలను మానవులు విశ్వసించాలంతే, ఆచరించడానికి మాత్రమే మానవ జాతి అధికారం పొందిందండి. దేవుడిచ్చింది మనం చేసి తీరాలంతే. నువ్వు తింటే చేస్తావన్నా అంతే, తినడు కనుక చచ్చాడండి ఆదామవ్వలు. ఇవాళ మనకు కూడా వచ్చిందండి అది. దాన్ని మార్చే అధికారం మనకు లేదండి. దేవుడిచ్చిన ఆజ్ఞలను మానవులు విశ్వసించాలి, ఆచరించడానికి మాత్రమే మానవ జాతి అధికారం పొంది తప్ప దాన్ని మార్చడానికి మనకు అధికారం లేదు. మనం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. వేళ వాటికి అనధికార కొడుకులు తీసుకొచ్చి ఎల్లప్పుడూ నిషేధించబడ్డాయని మనకి, నిషేధింపబడ్డాయి మనకి. గలతీ 1:6-7, ద్వితీయోపదేశకాండం 4:2, సామెతల గ్రంథం 36, ప్రకటన గ్రంథం 22:18-19 చూసినట్లయితే దేనికి కలపొద్దు, దేనికి తీయొద్దు అని చెప్తున్నాడండి దేవుడు. వాక్యానికి ఏమీ కలపొద్దు, తీయొద్దు అన్నాడండి. సరే, ఈ లేవీ కాండము 10వ అధ్యాయం 1-3 వచనాల్లో కానీ, మనం ఇందాక ఏదైనా తోటలో ఆదామవులు చేసిన విషయంలో కానీ వాళ్ళ తప్పు ఏంటని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనం ఏమి నేర్చుకోవాలి? ఏదైనా తోటలో ఆదామవులు చేసిన దాంట్లో మనం ఏమి నేర్చుకోవాలి? లేవీ కాండం 10వ అధ్యాయం 1-3 వచనాల్లో నాదాబు అబీహులు చేసింది ఏం చేస్తారో దాన్ని చూసి మనం ఏమి నేర్చుకోవాలని చూసినట్లయితే ఇక్కడ ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషి ప్రతిదీ పాడు చేస్తాడండి. అంతే, మానవుడు ఏం చేస్తాడు? ప్రతిదాన్ని పాడు చేస్తాడండి. దేవుడు ఏదైనా తోటలో అది భూతల స్వర్గంగా పిలువబడింది. ఎంతో చక్కటి మనోహరమైన రమ్యమైన స్థలం అండి అది. చక్కటి ఫలాలిచ్చే చోటండి. తప్పు చేయటం వల్ల ఏం చేస్తుందండి? దేవుడు మళ్ళా సవరించవలసి వస్తుంది. చూసారా? అందుకే మనిషి ప్రతిదాన్ని పాడు చేస్తాడండి. ఎంత విలువైంది ఇచ్చినా సరే దేవుడు మానవుడు పాడు చేస్తాడు. గచ్చ పొదలో చూసారా ముళ్ళు మొలిచేలాగా చేశాడు దేవుడు. మళ్ళా దాన్ని మంచిని పాడు చేస్తాడండి ఆదామవులిద్దరూ కూడా. ఇవాళ మనము అంతే, మనిషి ప్రతిదీ పాడు చేస్తాడు. ఏంటంటే అతని అత్యుత్తమైన హోదాలో, మనిషిని ఎంత ఉన్నతమైన హోదాలో ఉంచినను తనను తాను దిగజార్చుకుంటాడండి. దేవుడు ఏం చెప్పాడు? ఏలండి అని చెప్పాడండి. లోబర్చుకోమని చెప్పాడు దేవుడు. ప్రతి జీవిని లోబర్చుకోండి, దీన్ని అంతటినీ ఏలమని చెప్పాడు దేవుడు. కానీ అతనిని అత్యున్నతమైన హోదాలో ఉంచిన తనను తాను దిగజార్చుకుంటాడండి. చూసారు, గమనించండి. ఇప్పుడు నాదాబు అబీలు కూడా అదే చేశారు, దిగజార్చుకున్నారండి. విస్తారమైన అధికారాలు ఇస్తే వాటిని దుర్వినియోగం చేస్తారండి. నీకు అధికారం కనుక ఇచ్చేవాడు కూడా మానవుడికి వాటిని దుర్వినియోగం చేస్తాడండి. అతని చుట్టూ ఆశీర్వాదాలు వెద్దెలితే కృతజ్ఞత లేని వాడుకుంటాడండి. గమనించండి, ఏదైనా తోటలు అన్ని పెట్టాడు కానీ అవన్నీ సరిపోండి, అదే కావాల్సి వస్తుందండి వాళ్ళకి. కనుక అతని చుట్టూ ఆశీర్వాదాలు వెదజల్లితే కృతజ్ఞత లేని వాడుకుంటాడు. గొప్ప గొప్ప సంవత్సరాల మధ్య అతన్ని ఉంచితే వాటిని పాడు చేసేస్తారండి. మానవుడి దుర్బుద్ధి ఏంటంటే మంచి వాటి మధ్య ఉంచితే వాటిని పాడు చేసేస్తారండి. ఈ నాదాబు అబీలు కూడా అంతే.
ఒక శ్రేష్టమైనది నిజంగా వాళ్ళు గనక నిజంగా పని చేయవలసి వస్తే అది ఎంత హుందాగా చేయాలి, ఎంత గౌరవంగా చేయాలి, ఆ దేవునికి ఎంత మహిమగా కలగాలండి. ఆహా, ప్రధాన యాజకుడు హోదా ఎంత పెద్ద గొప్పదో తెలుసా, నేను పాడు చేసుకున్నాను వాళ్ళంతే. మనిషి అటువంటి వాడు కనుక క్రైస్తవులు అనబడే ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని సరిగా గౌరవించాలి. పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన వాటికి కట్టుబడి మనం ఉండాలి తప్ప మన అవిధేయత ప్రదర్శించి కొడుకులు తీసివేస్తలు చేస్తే వీరికి ఎటువంటి మరణం సంప్రాప్తమైందో, అగ్ని ఎలాగైతే కాల్చివేస్తుందో, మనం మరణించిన తర్వాత కూడా మన ఆత్మలు కూడా అగ్ని చేత కాల్చబడుతుంటాయి కనుక అటువంటి ధిక్కార నేరం మనం చేయకుండా దేవుని ఆజ్ఞలకు చట్టానికి లోబడతాం. యేసుక్రీస్తు మన కొరకు లోకంలోకి వచ్చి మన కొరకు చనిపోయి సమాజ తిరిగి లేబడ్డాడు కనుక, ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు కనుక ఆయన స్థాపించిన సంఘంలో ఉంటూ ఆయన కట్టడలను ఆజ్ఞలు లోబడి మనం జీవిద్దాం, నిత్య జీవానికి వారసులుగా ఉందాం. అప్పుడు వీటన్నిటిని లోబర్చుకుని ఏలే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవాన్ని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క చట్టాలకు మానవుడు లోబడి ఉండాలి కానీ వాటిని అతిక్రమించకూడదు. తత్ఫలితంగా తండ్రి మరణం సంభవించింది తండ్రి, ఇద్దరికి మరణం సంభవించింది తండ్రి. ఆదాము అవ్వల మరణం వచ్చింది, నాదాబు అబీలు కూడా తండ్రి అక్కడ కాలిబూడిద అయిపోయారు తండ్రి. కనుక మేము అటువంటి వారికి ఉండకుండా నీ చట్టాలను గౌరవిస్తూ, నీ సత్యాన్ని ప్రకటిస్తూ, ఖండిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెప్తూ అనేక మందిని నీ సత్యమాన్ని నడిపించే కుటుంబం దయచేయమని, ప్రతి ఒక్కరూ సత్యానికి లోబడి జీవించేలా చేయమని క్రీస్తునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 532001. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.